హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను సండే డే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ అండ్ అలానే నేను ఆ రోజు చేసిన కొన్ని స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆ రోజు మార్నింగే లేచి ఇలా బయటకు వచ్చి నించొని చూస్తే వెదర్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. వెహికల్ సౌండ్స్ ఏమీ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంది. సో కొంచెంసేపు అలా బయట నించున్నాను. టైం చూస్తే 7 అయింది. ఇంకా టిఫిన్ స్టార్ట్ చేద్దామని వచ్చేసాను. బట్ ఇక్కడ ఫస్ట్ నేను వెన్న ప్రిపేర్ చేద్దామని చెప్పి మేగడ్ని మిక్సీ వేసుకుంటున్నాను. అండ్ నేను ఇది 3 days నుంచి చేద్దాం అనుకుంటున్నాను, అలానే పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఫ్రిజ్ తీయగానే ఇలా మేగడ కనిపించింది, ఇది చేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి ఫస్ట్ అయితే ఇది చేసేస్తున్నాను. ఇప్పుడంతా ఫాస్ట్గా అవ్వాలని చెప్పి ఇలా మిక్సీలో వేసుకుంటే 2 minutesలో మనకి వెన్న ప్రిపేర్ అవుతుంది. బట్ మా చిన్నప్పుడు మా అమ్మ మజ్జిగని కవ్వంతో తిప్పేది. మాకు కూడా అలా కవ్వంతో తిప్పడం చాలా సరదాగా అనిపించేది. ఆ వెన్న ఫామ్ అయ్యేది, అదంతా కూడా మంచి ఎగ్జైట్మెంట్గా అనిపించేది. అలా కవ్వం యూస్ చేసి వెన్న ప్రిపేర్ చేయడం హ్యాండ్స్కి ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది కదా. బట్ ఇప్పుడు దానికోసం స్పెండ్ చేసేంత టైం ఎవరికీ లేదు. అండ్ ఏదైనా చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోవాలి. ఇలా మేగడ్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకుంటే 2 minutesలో వెన్న అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను ఇందాక చూపించాను కదా, ఆ బౌల్ ఫుల్గా మేగడ తీసుకుంటే నాకు ఇంత వెన్న అండ్ ఒక గ్లాస్ మేగడ మజ్జిగ అయ్యాయి. అండ్ నేను ఇక్కడ వెన్నని కరగపెట్టుకుంటున్నాను. అండ్ అలానే ర్యాండమ్గా టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. టిఫిన్ కోసం నేను ఇక్కడ ఓట్స్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఓట్స్ దోశ కోసం. ఓట్స్ దోశ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ నేను ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నానో సేమ్ అదే కప్తో బొంబాయి రవ్వ 1:1 తీసుకుంటాను. 1 cup ఓట్స్ తీసుకుంటే 1 cup బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం పెరుగు యాడ్ చేసుకొని నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బ్యాటర్లో మనం కావాలంటే పెసరట్టుకి యాడ్ చేసుకున్నట్లు ఆనియన్, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అదంతా ఎందుకు, ఈజీగా అయిపోవాలి అంటే ఇలా బొంబాయి రవ్వ, ఓట్స్ అండ్ పెరుగు యాడ్ చేసుకొని ఈజీగా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఓట్స్ దోశ చాలా మంచిగా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వెన్నను కరిగించడానికి ఇలా స్టవ్ మీద పెట్టాను కదా, ఇది మ్యాక్సిమం నెయ్యి అవ్వడానికి ఫైనల్ స్టేజ్లోకి వచ్చేసింది. ఇలా బ్రౌన్గా వస్తే నెయ్యి కంప్లీట్ అయినట్లే. అండ్ నేను ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఓట్స్ దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం దాన్ని ఫర్మెంటేషన్ కోసం ఏమీ వదిలేయాల్సిన అవసరం లేదు. వెంటనే మనం దోశలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా. నేను దోశలు వేయడానికి, చపాతీలు కాల్చడానికి, దేనికైనా కానీ ఇలా ఐరన్ ప్యాన్నే యూజ్ చేస్తాను. మనకి దోశలు కానీ ఇవి మంచిగా నాన్ స్టిక్ ప్యాన్లో వచ్చినట్లు రావాలి అంటే ఫస్ట్ నేను టిష్యూని ఆయిల్లో డిప్ చేసి ఆ టిష్యూని ఈ ప్యాన్ అంతా కూడా నేను రుద్దుతాను. అప్పుడు ఆయిల్ ఈ ప్యాన్కి కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఈజీగా మనం దోశలు వేసేసుకోవచ్చు, అవి ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు కూడా అలా చేస్తే. ఓట్స్ దోశని నార్మల్ దోశకి వేసినట్లు పెనం మీద పిండి వేసి గరిటతో తిప్పకూడదు. ఇలా పిండి వేసి గరిటతో స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు చాలా పల్చగా, మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవడమే. ఈ దోశలు మనం ఆయిల్ యాడ్ చేయకపోయినా ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఓట్స్ దోశ కాంబినేషన్గా నేను ఇక్కడ అల్లం చట్నీ వేసుకుంటున్నాను. ఓట్స్ దోశ కాంబినేషన్గా టొమాటో చట్నీ బాగుంటుంది, అల్లం చట్నీ బాగుంటుంది, వెజిటేబుల్ చట్నీస్ ఏదైనా బాగుంటాయి. శనగిత్తల చట్నీ అంత టేస్ట్ అనిపించదు. అండ్ ఈ దోశ బ్యాటర్లోనే మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకున్నప్పుడు ఏ చట్నీ లేకుండా అయినా బాగుంటుంది. బాగుందా? సూపర్ ఉందా? ఇక్కడ మేము టిఫిన్ కంప్లీట్ చేసేలోగా నెయ్యి కూడా చల్లారిపోయింది. అండ్ ఇంకా ఈ నెయ్యిని నేను ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నేను 2 times ప్రిపేర్ చేసిన నెయ్యి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సండే స్పెషల్ లంచ్ కోసం ఇక్కడ ఫిష్ తీసుకొచ్చారు. సో నేను వీటిని క్లీన్ చేసి ఇంకా ఫిష్ పులుసు అండ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేయాలి. అండ్ నేను ఇక్కడ ఈ పీసెస్ని పులుసు అండ్ ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం సెగ్రిగేట్ చేస్తున్నాను. తల అండ్ తోక పీసెస్ వచ్చేసి పులుసు ప్రిపేర్ చేయడం కోసం,
ఇంకా మిగిలిన వాటితో ఫ్రై ప్రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం కట్ చేసే వాళ్ళే నీట్గా క్లీన్ చేసేస్తారు. నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి వచ్చాక ఉప్పు పెరుగు వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాను. ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రై కోసం నేను మ్యారినేట్ చేస్తున్నాను ఫిష్ పీసెస్ని. నేను ఇక్కడ ఈ ఫ్రై పీసెస్ని ఎలా మ్యారినేట్ చేస్తున్నాను అనేది అయితే డీటెయిల్గా చూపలేదు. ర్యాండమ్గా నేను ఏమేమి యాడ్ చేశాను అనేది చెప్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఇక్కడ నేను మైదా యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ లేదు, సో మైదా యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రై కోసం మైదా ఆర్ కార్న్ఫ్లోర్ ఏదైనా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, అప్పుడే ఫ్రై పీసెస్ ప్యాన్కి అంటుకోవు. ఇవన్నీ అయ్యేలోపల టైం 10:30 అయింది. నేను ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం మ్యారినేట్ చేశాను అండ్ అలానే పులుసు కోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఈ పులుసుకి ఏమేమి యాడ్ చేసి ప్రిపేర్ చేశాను అనేది నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు నేను 10:30కి టైం చూశాను కదా, ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకుంటాను. దీన్ని ఇంకా అసలు ఏమీ కదపకుండా 1 అవర్ అలా ఉంచుతాను. ఇలానే ఉడుకుతూ ఉంటుంది అండ్ మనకి మంచిగా చిక్కగా గ్రేవీ కూడా తయారవుతుంది అండ్ పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ అంతా కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఫిష్ పులుసు ప్రిపేర్ అవ్వడానికి కరెక్ట్గా 1 అవర్ టైం పడుతుంది. సో ఇంక నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను. నేను వచ్చేలోపల ఇదైతే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. పులుసు కూడా ఇలా మంచిగా థిక్గా వచ్చేసింది. ఆరిపోతే ఇది ఇంకా థిక్ అవుతుంది. ఫైనల్గా ఇంకా ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఫిష్ పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మ్యారినేట్ చేశాను కదా ఫిష్ పీసెస్ని. ఇలా మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫిష్ పీసెస్ని డీప్ ఫ్రై చేయట్లేదు, మనం కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలానే మ్యారినేట్ చేసుకొని. బట్ నేను ఇక్కడ ప్యాన్ పైన ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసేటప్పుడు నేను యాడ్ చేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫిష్ పులుసు కోసం నేను ఒక మిక్స్ని అయితే ప్రిపేర్ చేస్తాను. టొమాటో, ఆనియన్ అండ్ అలానే ధనియాలు యాడ్ చేసి. సో ఆ పేస్ట్ని ఒక 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రైది. అలా పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి యూనిక్ టేస్ట్ తెలుస్తుంది. అండ్ ఈ ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ఇంకొక టిప్ ఏంటంటే మనం ఇందులో మైదా, కార్న్ఫ్లోర్ ఆర్ వరిపిండి ఏదైతే అది మనకి ఏది అవైలబుల్ ఉంటే అది కంపల్సరీ 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఈ పీసెస్ తవాకి అంటుకోకుండా మంచిగా వస్తాయి. అండ్ అలానే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మనం ఆయిల్లో వేయగానే ఆ మసాలా అంతా కూడా ఆయిల్లోకి స్ప్రెడ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది ఇలా మైదా ఆర్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా తవా ఫ్రై చేసుకున్నప్పుడు వాటిని మనం ఫ్లిప్ చేసుకోవడానికి కూడా ప్యాన్కి అంటుకుపోకుండా అండ్ ఫ్లిప్ చేసుకోవడానికి కూడా విరిగిపోకుండా నీట్గా వస్తాయి. ఇలా ప్యాన్ పైన మనం ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే ఉండాలి ఎప్పుడు కూడా, లేదంటే పైన అంతా మాడిపోతాయి, లోపల మంచిగా కుక్ అవ్వదు. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఇలా లిడ్తో కవర్ చేసి కుక్ చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. బట్ ఇలా చేసేటప్పుడే 2-3 పీసెస్ కంప్లీట్ అయిపోతాయి, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నా వంట ప్రిపేర్ చేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అలానే లంచ్ టైం కూడా అయింది. సో ఇంకా లంచ్ చేయడం కోసం అన్నీ కూడా ఇలా ఒక ప్లేస్లో పెట్టేశాను. ఇక్కడ చూసారా ఫిష్ పులుసు కొంచెం ఆరేటప్పటికి మంచిగా చిక్కపడింది అండ్ సాయంత్రానికి ఇంకా చిక్కపడుతుంది. అందుకే ఫిష్ పులుసు ఎప్పుడైనా కానీ కొంచెం చల్లారితే చాలా బాగుంటుంది అంటారు. అండ్ ఇంకా లంచ్ చేసుకుంటూ ఒక మంచి మూవీ చూద్దామని చెప్పి ఇక్కడ నెట్ఫ్లిక్స్లో ఏం మూవీస్ ఉన్నాయా అని వెతుకుతున్నాను నేను. అండ్ నాకు ఇక్కడ ఒక మూవీ కనిపించింది, కాంజూరింగ్ కన్నప్ప అని. త్రూఅవుట్ మూవీ ఫుల్ కామెడీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అంత కామెడీ ఉంది. ఈ మూవీ చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.